దేవుని సైనికులు అని పాడుకుందాం. దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, దేవుడిచ్చు సర్వంగా కవచమును ధారించెదము, దేవుడిచ్చు సర్వంగా కవచమును ధారించెదము, దేవుని ఆత్మతో నడచి లోకమును జయించెదము, దేవుని ఆత్మతో నడిచి లోకమును జయించెదము, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణతో, ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, దేవుడిచ్చు సర్వంగా కవచమును ధారించెదము, దేవుడిచ్చు సర్వంగా కవచమును ధారించెదము, దేవుని ఆత్మతో నడిచి లోకమును జయించెదము, దేవుని ఆత్మతో నడచి లోకమును జయించెదము, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, ఆపద్దినమున మేము
దినమున మేము అపవాది క్రియలను లయపరచి పరిశుద్ధులమై మేము ప్రార్థించెదము. పరిశుద్ధులమై మేము ప్రార్థించెదము. పరిశుద్ధులపై దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవానికి స్తోత్రములు. వాక్యం నీది, బిడ్డలం నీ వారు నిలబడి నన్ను మరుగు చేసి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడు మనకి ఆశ్రయము దుర్గమై ఉన్నాడట. దేవుని స్తోత్రం. నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుతారు అన్నాడు యిర్మీయా కాలంలో. ఎవరిని ఆశ్రయించాలట? యెహోవాను ఆశ్రయించాలి. కనుక యెహోవాను ఆశ్రయిస్తే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటావంట. దేవుని స్తోత్రం. కనుక వర్షము లేని సంవత్సరము చింతనొందమంట, కాపు మానవంట. దేవుని స్తోత్రం. కనుక యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొంచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. శాప విమోచన క్రైదనముగా క్రీస్తు కల్వరిలో రక్తాన్ని కార్చాడు. శాపం ఇక లేదు. ఏమి లేదు? శాపం లేదు. నిజంగా సొలొమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడండి. సొలొమోన్ని దేవుడు రాజుగా చేయటమే కాక జ్ఞానం ఇమ్మంటే జ్ఞానం ఇస్తే దాంతో వెండి బంగారం సంపాదించుకుని రాజకుమార్తెలు వివాహం చేసుకుని ఇంకా ఉపపత్తులు కూడా ఉంచుకున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. యుగ యుగాలు ఏలి యేసుక్రీస్తు పుట్టక ముందే గాబ్రియేల్ దూత యుగ యుగాలు ఆయన సింహాసనం నిలిచుంటుందని చెప్పి దావీదు సింహాసనం తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడని కూడా చెప్పింది లూకా 1వ అధ్యాయంలో. దేవుని స్తోత్రం. కనుక యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దేవుని స్తోత్రం. ఆయన నీతి రాజ్యం స్థాపించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తముతో మనం కొనబడిన జనం. మోషే కాలంలో మనం అంటే ఇశ్రాయేలీలు కొనుక్కోవాలి. పనివాడిని, దాసీని, దాసుల్ని కూడా కొనుక్కోవాలి. కొన్ని నిబంధనలునే దారబంధానికి కమ్మికి పెట్టి పోగడతో పొడవాలట. అదే దాసుడట జీవితకాలం అంతా. ఇప్పుడు గేదెలు కొంటారు. గేదెలను ఏం చేస్తారు? గవర్నమెంట్ దాని మీద అప్పిస్తే దానికి బిళ్ళ తగిలిస్తారు అలాగా. కానీ మన మొక్కలకి యేసుప్రభు ఏం తగిలించలేదు. కానీ
ఆయన నీతి గల రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 26లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అంటాడు. దేవుడా యేసుక్రీస్తా? యేసుక్రీస్తే దేవుడు. ఎందుకు? తండ్రి నాయందు ఉన్నాడు అన్నాడు. తండ్రి నాయందుండి క్రియలు చేస్తున్నాడు అన్నాడు. నేను మాట్లాడే మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు. తండ్రి నీవు నాయందు నేను నీయందు ఉన్నలాగున వారు మనయందు ఏకమై ఉండాలని వారికి నీ వాక్యం ఇచ్చాను అన్నాడు. దేవుని స్తోత్ర. వారికి నీ వాక్యం ఇవ్వటమే కాదు, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చాను అంటాడు యోహాను సువార్త 17లో. వాక్యముతో పాటు మహిమ ఇచ్చాడట. మార్కు సువార్త 16వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉండేవనంటే వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారట. ప్రభు వారికి సహకారి అయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యాన్ని స్థిరపరిచాడట. దేవుని స్తోత్ర. వాక్యం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, గ్రహించువారు. వాక్యం అంతటా అపోస్తలులు బోధించారు. వెనువెంట వారికి సహాయకారిగా యేసుక్రీస్తు ప్రభువు సూచక్రియలు జరిగించి ఆ చెప్పిన వాక్యాన్ని స్థిరపరిచాడంట. దేవుని స్తోత్ర. వాక్యం చెప్పేవారితో ఎవరుంటారు? యేసే ఉంటాడు. దేవుని స్తోత్ర. ఆయనే ఇచ్చాడు వాక్యం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని స్తోత్ర. ఆ వాక్యం అంట శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్నాడు. ఈ మాట జఫన్యాలో ఉంది. జఫన్యాలో 6వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. జఫన్యగా హగ్గై కాదు, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. హోషేయ 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయన అనుసరించాలంటే ఎవరిని అనుసరించాలి అంటే ముందు ఆయన ఉన్నాడు, మనం ఆయన వెనక నడవాలి. అనుసరిద్దాం, యెహోవాను అనుసరిద్దాం అని చెప్పుకున్నాడు హోషేయ గ్రంథంలో పాత నిబంధన కాలంలో. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయిస్తాడు. ఉదయించాడా లేదా? నీతి సూర్యుడు యేసుక్రీస్తు. మలాకి 4లో నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆ ఉదయ కాంతి ఎవరు చూశారు? తూర్పు దేశపు జ్ఞానులు. మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని పూజించడానికి వచ్చామన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి అని దావీదు చెప్పాడు. 2వ సమూయేలు
3వ వచనంలో ఉదయకాలము సూర్యోదయ కాంతి వలె ఉంటాడని. ఎలా ఉంటాడట? కింద మరీక పుట్టాడు భూమి మీద, కానీ ఆయన కాంతి ఆకాశంలో ఉంది. నక్షత్రాలు అంటే అబ్రహాము సంతానం అంట. అబ్రహాముకు మాట ఇచ్చాడు, నక్షత్రాలను లెక్కించు, నీ సంతానం అలా ఉంటుంది. ఎవడూ లెక్కింపలేడు. నక్షత్రాల సంఖ్యను ఆయనే నియమించాడని కీర్తన గ్రంథం 147వ అధ్యాయములో ఉంది. వాటికి అన్నిటికీ పేర్లు కూడా పెట్టేవాడు ఆయనంట. కొన్నిటి పేర్లే ఎవరు తీసుకుంటున్నారు? నక్షత్రాలు చూసేవాడు, జాతకాలు చూసేవాడు. ఏ నక్షత్రాన్ని పుట్టావు నువ్వు అని. పుట్టినప్పుడు కావాలి నక్షత్రం, చనిపోయినప్పుడు కావాలి, శుభకార్యాలకు కావాలి, రజస్రాలైనా కావాలి నక్షత్రాలు. ఈరోజు నడిచే నక్షత్రం తిదివార నక్షత్రాలు. ఆదిలో దేవుడు భూమి ఆకాశము సృజించాడంటే ఆది కాండములో ప్రారంభమైన పరిశుద్ధ గ్రంథం, ఆదివారం ప్రారంభమైన రోజు, 12 నెలలు, 12 మంది గోత్రకర్తలు, 12 మంది నెలలు, ఇంగ్లీషు నెలల పేర్లు, అపోస్తులు 12 మంది పేర్లు. దేవుని స్తోత్ర. ఈ విధంగా దేవుడు, వినండి, 12 గుమ్మాలంట పరలోకానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రానికి ఒక గుమ్మం. వాళ్ళకి తెలుసు ఏ గుమ్మాన్ని వారు వెళ్ళాలో. కానీ పరలోకంలో ప్రవేశించాలంటే భూలోకంలో ఆయన ఆజ్ఞలకు లోబడిన వారిగా ఉండాలి, ఆయన కట్టడలు అనుసరించే వారిగా ఉండాలి. ఆయన మాట తూచా తప్పకుండా ఉండగలిగితేనే ఆయన అంగీకరిస్తాడు. స్వస్థాలతో నిర్మించి తన జీవవాయువు ఊది నరుని జీవించు ప్రాణిగా చేసి సమస్త జీవరాశులకి పేర్లు పెట్టించిన దేవుడు తన కొరకు ఏదైనా తోట వేసి మరి దాని ఫలాలు తినమని చెప్పిన దేవుడు ఒక్క చెట్టు ఫలం తినొద్దని చెప్పితే మనుషుడు మాట మీరి తిన్నందువల్ల ఆ భార్య, నువ్వు ఇచ్చిన భార్య నాకు ఇచ్చింది అన్న భార్యను సాతాను ఘట సర్పాన్ని ఆదాము కూడా తీర్పు తీర్చి దూరం చేశాడు అక్కడి నుండి. దేవుని మాట మీరిన వెంటనే ఒక్క చక్కెరకేళి, ఒక్క జాంపండు తినేవలేదు. నోరు మూసుకుని మౌనంగా ఆదామవులు వెలివేయబడ్డారు. కానీ వెలివేయబడిన మానవాళి కొరకు ప్రేమామయుడైన దేవుడు ప్రణాళిక వేసి మోషేను పంపించి అబ్రహాము సంతానమైన జనాంగాన్ని, ఇజ్రాయేలీని వెలుపలకు తీసుకొచ్చిన దేవుడు మనల్ని కూడా పాపదాస్యములో నుండి చెదిరిపోయిన మానవాళిని తన కుమారుని రాజ్య నివాసులుగా చేసుకోవాలని తాను ప్రేమించిన తన ప్రియకుమారుని రాజ్య నివాసులుగా మనం చేసుకుంటానికి పిలిచాడు. దేవుని స్తోత్ర. నిజంగా ఆయనలోనికి బాప్తిసం పొందటమే కాక ఆయన శరీరము నిజమైన ఆహారమని, ఆయన రక్తము నిజమైన పానమని మనం సేవించాలని మరీ చెప్పటానికి ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం, మీరు నా యందు నిలవాలంటే, నేను మీ యందు నిలిచి ఉండాలంటే నా శరీరం తినండి. క్షయముగా ఆహారం కొరకు కష్టపడకుడి. కష్టపడి తినేది ఆదాము సంతానం. ఆదాము మట్టి నుండి తీయబడ్డాడు. కడపటి ఆదాము పరలోక సంబంధి.
పరలోకమందున్న దేవునికి చెప్పి మనం ఆహారం తినాలట, అనుదినాహారం. పరలోకమందున్న మా తండ్రి అని పర్మిషను తీసుకుని ప్రార్థన చేసి తినాలి. ప్రార్థన కూడా చేయాలి. నీ రాజ్యం వచ్చునుగాక. వచ్చేసింది, యేసుక్రీస్తుని పంపించాడు. మరలా రెండవసారి రాజుగా రానయ్యున్న క్రీస్తు రాజ్యం రావాలని కోరుకోవాలని. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. పరలోకములో దూతకి ఏం చెప్పితే అదే చెప్పొస్తుంది దూత. మనం మాత్రం చెప్పింది ఎప్పుడూ చేయం. ఇప్పుడైనా చేయాలంటే ఆత్మ మనలో ఉంటేనే లోబడగలం. ఆత్మ నడిపించేది, ఆత్మ నిలబెట్టేది, ఆత్మ మాట్లాడించేది, ఆత్మ పాటలు పాడించేది. దేవుని ఆత్మ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేయటం నేర్పించేది. మనమేమి అడగాలో మనకు తెలియకపోయినప్పుడు చూడండి, రోమాపత్రికలో ఉంది 8వ అధ్యాయము 28 నుండి చూస్తే, దేవుని ప్రేమించు వారికి ఆయన ఇచ్చే కృప. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఎక్కడున్న వాళ్ళు పిలిచాడు మనల్ని? చీకటిలో ఉన్నవారు, అట్టడుగునున్నవారిని, అందరూ విడిచిపెట్టిన మనల్ని, లేక ఎవరి సహాయము లేని మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడట. ఎవరు పిలిచారు? పడాల అమ్మాజీ గారు కాదు మిమ్మల్ని పిలిచింది. దైవస్వరం. మీరు ఉన్నారు దేవుడని విన్నప్పుడు మిమ్మల్ని ఆకర్షించుకొని తీసుకొచ్చిన వాడు దేవుడే. ఆ దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆయన సింహాసనము, ఆకాశము ఆయన సింహాసనమట. భూమి ఆయన నరులకు ఇచ్చాడు. ఆకాశమందు ఉన్న దేవుడు. భూమి ఆయన పాదపీఠమట. పాదపీఠం అంటే పరిశుద్ధ మందిర స్థలం అని అనుకుంటున్నాం. పాదపీఠం కనుక మనమే దేవుని మందిరం అంట. ఎవరు? మీరు దేవుని ఆలయం. మీలో దేవుడు నివసించి సంచరిస్తాడట. యేసు ప్రభు అపోస్తులకు ఇచ్చిన వాక్యం పట్టుకుని అంతటా ప్రకటించినప్పుడు యేసే వారితో కూడా సహాయకారి అయి ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యాన్ని స్థిరపరుస్తాడంట. దేవుని స్తోత్ర. వాక్యం చెప్పటం కాదు, ఆ వాక్యం జరిగించటానికి కారకుడు ఆయన. దేవుడు ప్రకటించేవారిని పంపకపోతే వారు ప్రకటించలేరట. దేవుని స్తోత్ర. రోమాపత్రిక 10వ అధ్యాయములో ఉంది, ప్రకటించేవారు లేకపోతే వినేవారు వినరు, వినేవారు వినకపోతే వారికి విశ్వాసం కలగదు. దేవుడి మీద ఉన్నాడు దేవుడు అని తెలుసుకోరు, ఉన్నాడు దేవుడు అని తెలుసుకోరు, ఉన్నాడు అనుకోరు. కనుక ఆయన్ని తెలుసుకుంటానికి ప్రకటించేవారు కావాలి. ప్రకటించేవారిని పంపకపోతే వారు వచ్చి ప్రకటించలేరట. ప్రకటించేవారిని ఆయన పంపాలట. పంపకపోతే వారు నా ప్రవక్తలైన సేవకుల్ని మీ వద్దకు పంపుచూ వచ్చాను, కానీ మీరు వినలేదు. వినేటప్పుడు వినలేదు, అందుకే మీకు లేదు. అవకాశం దొరికినప్పుడు మీరు అంగీకరించలేదు. ఇశ్రాయేలీయుల కొరకు పంపాడు, వారు ఆయన అంగీకరించలేదు. చీకటి వారు
చీకటి గ్రహించలేకపోయిందంట. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవమే మనుషులకు వెలుగు. మనం చచ్చిపోతే తలకాడ దీపం పెడతారు, ఆ వెలుగు ఏముండదు, ఆ ఇంటికి వెలుగు కాదు. ఆ మనిషి లోటు ఆ దీపం తీర్చలేదు. వెరితనం, నరుని ఆత్మ అంటే జీవాత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపాలు వెలుగుతూ ఉండనిమ్మన్నాడు యేసు. నూనె తక్కువ కానీ వద్దన్నాడు యేసు. వచ్చే వరకు, మనం చచ్చే వరకు పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. నూనె అంటే కొనుక్కుంటే దొరికేది కాదు. షావుకారు ఎద్దకెళ్ళి కొనుక్కోమన్నారంట బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేనోళ్ళని. ఈనాడు ప్రార్థన పెట్టించుకోవాలంటే 10 ఏళ్ళు అడిగితే ప్రార్థన అయిపోద్ది, పాస్టర్ గారు వస్తారు, ఆయనకి ఇంత వచ్చు భోజనానికి. ఆ వేరు కాదు. నువ్విని విశ్వాసం ఉంటే నీలో దేవుడు ఉంటాడు. దేవుడికి ఇష్టడు అవుతావు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. నువ్వు వినాలని కోరి ప్రకటించేవాడిని దేవుడు పంపుతున్నాడు. ప్రకటించేవారు ఎప్పుడు వెళ్ళారో తెలుసా? పరిశుద్ధాత్మను పొందేకెళ్ళారు. ప్రకటించేవారిని ఏమన్నాడో తెలుసా? మీరు యెరూషలేములోండి వెళ్ళొద్దు. యూదులకు భయపడి తలుపులు మూసుకుని ప్రార్థన చేస్తున్నారు. మీరు ఆత్మ పొందేక వెళ్ళండి. నిజంగా పరిశుద్ధాత్మ 2వ అధ్యాయంలో దిగింది. ఎలా దిగింది వారి మీద కంటే? వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి మీదికి వచ్చింది. ఆ ఇల్లంతా నిండిపోయిందంటే గాలి ఇంచుక్క నిండింది. నీ పర్మిషన్ లేదు, నా పర్మిషన్ లేదు. ఏ చిన్న కిటికీ ఉన్నా చక్కగా వస్తుంది, మొత్తం అంతా నిండిపోతుంది. గాలి అంటే దయ్యాలు కాదు, పరిశుద్ధాత్మ గాలి. నోవహు వాడలో ఉన్న జనాన్ని అంటే నోవహుని, అతని భార్యను, 3 కొడుకుల్ని 3 కోడల్ని ఎక్కమన్న దేవుడే.